కారుకే ముస్లింల ఓట్లు అంటే బేసిక్గా ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకు చాలా కీలకం. ఎందుకంటే 70 నుంచి 80 వేల ఓటు బ్యాంక్ ఉంటుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఈ పేరుకే జూబ్లీహిల్స్, కానీ జూబ్లీహిల్స్ ఆల్మోస్ట్ కొంత దీనికి ఉన్నటువంటి డివిజన్లు అన్నీ కూడా కొంత బస్తీలు, మధ్యతరగతి కుటుంబాలు, పేదలు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు చాలా ఏరియా బోరబండ కానీ, లేకపోతే ఇటు షేక్పేట కానీ, అటు ఎర్రగడ్డ కానీ, బోరబండ, ఎర్రగడ్డ, ఆ వెంగళరావు నగరు, ఆ రెహమత్ నగర్ లో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. రెహమత్ నగర్, ఇట్లా చాలా ఏరియాలో ముస్లిమ్స్, ఈ ముస్లిమ్స్ అందరు కూడా మధ్యతరగతి వాళ్ళు, పేదలు ఎక్కువగా ఉంటారు. చిన్న చిన్న రూమ్లలో ఉంటారు వాళ్ళు. సో ఇట్లా ముస్లిం ఓట్లన్నీ, ఎందుకంటే ముస్లింలు ఎంఐఎం చెప్పేస్తే ఓటేస్తారు, ఎంఐఎం ఎవరికి ఓటేయమంటే వాళ్ళకు ఓటేస్తారు అనేటువంటి ఒక అపవాదం ఉన్నది వాళ్ళ మీద. కానీ చాలా వరకు అట్లా ఏమి ఉండరు. ఎందుకంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. నాంపల్లిలో పూర్తిగా ముస్లిమ్స్ ఏమి ఉండరు. నాంపల్లిలో కూడా కొంత హిందూ బెల్టు, ముస్లిం బెల్టు రెండు ఉంటాయన్నమాట అక్కడ నాంపల్లి నియోజకవర్గంలో. గత ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గ ఫలితాలు మనం ఒకసారి కనుక చూస్తే అక్కడ కేవలం 1% ఓటు బ్యాంకుతోనే ఎంఐఎం బయటపడ్డది, కేవలం 1% తోటి. ఎందుకంటే అటు ఇటుగా ఉన్నటువంటి దగ్గర, అంటే సగం మంది ముస్లింలు, సగం మంది హిందువులు ఉన్నటువంటి ఏ నియోజకవర్గంలోనైనా ఎంఐఎం వైపు అవుట్ రైట్గా వెళ్తలేరు ముస్లింలు కూడా. ముస్లింలు అందరూ ఏకంగా ఉన్నటువంటి ముస్లింలు అంతా ఒకటే పార్టీకి ఎంఐఎంకే వేసి ఉంటే ఆడ ఈజీగా గెలిచేస్తారు, ఇంకొక ఆప్షనే లేదు నాంపల్లిలో. కానీ అక్కడ మిక్స్డ్గా పడినాయి ఓట్లు. అంటే ముస్లింలు కూడా చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎంఐఎం వల్ల అభివృద్ధి అవుతుందా అయితలేదా, ఎంఐఎం కేవలం రాజకీయ అస్త్రంగానే మైనార్టీలను, ముస్లింలను వాడుకుంటున్నారా అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎంఐఎం చెప్పంగానే అందరూ ఒకటే పార్టీకి వేసేటువంటి పరిస్థితులు ఉండవు. ఎంఐఎం నిలబడితే ఒక రకంగా ఉంటుంది ముస్లింల రియాక్షను, ఎంఐఎం ఎవరికైనా మద్దతు ఇస్తే ఇంకొక రకంగా ఉంటుంది వాళ్ళ డిసిషన్ కానీ, రియాక్షన్ కానీ. సో అట్లా ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్లో మేము పోటీ పెట్టము అని చెప్పేసి ప్రకటించిర్రో, మా ఓటు రేవంత్ రెడ్డికి అని ప్రకటించిర్రో, గతంలో ఇదే రేవంత్ రెడ్డిని, గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీని అసదుద్దీన్ ఓవైసీ తిట్టినటువంటి తిట్లు కానీ, మాట్లాడినటువంటి మాటలు కానీ ఈ ముస్లిం మైనార్టీలు ఎవరు కూడా మర్చిపోవడం లేదు, గుర్తు చేసుకుంటా ఉన్నారు. నేను మళ్ళీ కూడా ఒకసారి మీకు చూపిస్తా. అసదుద్దీన్ ఓవైసీ గారు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూడండి. आरएसएस अन्ना, ये आरएसएस से अपनी जिंदगी शुरू किए और इसी में उसकी जिंदगी, सियासी जिंदगी का नाम है आरएसएस अन्ना। ये आरएसएस से अपनी जिंदगी शुरू किए और इसी में उसकी जिंदगी, सियासी जिंदगी का उनका खत्म करेंगे। उन आरएसएस को छोड़ने वाले नहीं है। आज कांग्रेस का जो हैदराबाद में हेडक्वार्टर है गांधी भवन, उसको मोहन भागवत कंट्रोल कर रहे हैं। రేవంత్ అన్నా కాదు ఆయన, ఆర్ఎస్ఎస్ అన్నా. ఆ గాంధీ భవన్ కాదు, అది ఆ ఆర్ఎస్ఎస్ హ్యాండిల్ చేస్తున్నటువంటి పార్టీ ఆఫీసు. ఇదంతా రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లోనే ఉన్నాడు అని చెప్పేసి గతంలో ఇదే అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ముస్లింలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇదే అసదుద్దీన్ ఓవైసీ గారు గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం మాట్లాడారో కూడా చూడండి ఒకసారి. ये राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़ में तुम्हारी गवर्नमेंट थी, कितना बजट है मुसलमानों का? बोलो बोलो राहुल गांधी, कितना बजट है? यहाँ 2200 करोड़ है, राजस्थान में 250 करोड़ है। आबादी एक ही है, जितने मुसलमान राजस्थान में उतने तेलंगाना में। वहां 2200 या वहां 250 या 2200 क्यों? क्योंकि यहाँ पर आप हैं, आप मुत्तहिद हैं, आप में सियासी शऊर है, आपकी जमात है, आपकी एक सियासी पहचान है। यहाँ पर शहीद की मस्जिद को आपने बनाया, आपके इत्तेहाद से बनाया। సో ఆ రోజు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినటువంటి ఎంఐఎం ఇలా అదే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వెనకాల చాలా రాజకీయ కోణాలు కనపడతా ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఈయన వ్యవహారం చేయడము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న మంచోడు, అభివృద్ధి చేస్తున్నాడు, అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి రేవంత్ అన్నకే సపోర్ట్ చేద్దాము అని చెప్పేసి మైనార్టీలందరికీ, ముస్లింలందరికీ పిలుపునియంగానే ముస్లింలందరూ ఆయనకే ఓటేస్తారని చెప్పేసి కొంత అనుకున్నారు స్టార్టింగ్లో. కానీ సినిమా అట్లా ఏం లేదు, సినిమా ఆ రకంగా లేదు. ఇగో గ్రౌండ్లో పరిస్థితి వేరే రకంగా ఉన్నది. కారుకే ముస్లింల ఓటు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ దే గెలుపన్న 50.5% మంది
కాంగ్రెస్ పార్టీకి 27.9% మద్దతు. అభివృద్ధిలో బీఆర్ఎస్, అవినీతిలో కాంగ్రెస్ ఫస్ట్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ 55.1% మంది మద్దతు బీఆర్ఎస్ కే ఉంటుంది. సీఎంగా కేసీఆరే కావాలి, బీఆర్ఎస్ తోనే నగరం అభివృద్ధి. బిలియన్ కనెక్ట్ అన్నటువంటి సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ఇది వెల్లడైందంట. 50.5% మంది జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తా ఉన్నారు. కారు పార్టీ గెలుస్తుంది అని. కేవలం 27.9%, 27.9% మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటున్నారు. ఇక దాంతోపాటు బీజేపీకి అయితే కేవలం 1% ఓటు బ్యాంకే ఉన్నట్టుగా అందులో తేలింది. ఇక ఇతరులందరూ ఎంఐఎం కానీ లేకపోతే ఇవన్నీ కానీ కలుపుకొని అందరు కలిసి చేస్తే అదొక అటు ఇటుగా అదొక 10-11% ఇది కనపడతా ఉంది. ఏమి చెప్పలేమని న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక 10% కనపడుతుంది. ఈ 10%లో కూడా న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజలు కూడా ఇందులో కనుక ఈ 10%లో మెజారిటీగా లేనా ఆఫ్ యాడ్ అయినా కానీ కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశాలు ఏ కోశాన కూడా కనపడతలేవు, ఏ రకంగా కూడా కనపడతలేవు. సో కాబట్టి ఇక్కడ కారు పార్టీకే మళ్ళీ ఛాన్సెస్ కనపడుతున్నాయి అని చెప్పేసి బిలియన్ కనెక్ట్ అనేటువంటి ఒక సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ఇది తేలింది. సో కాబట్టి ముస్లింలంతా నేను చెప్పగానే కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు, మొత్తం నా చెప్పు చేతుల్లోనే ఉన్నారు ముస్లింలందరూ అనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ ఎంఐఎం నాయకులు కానీ గమనించాల్సింది ఏంటంటే ముస్లింలలో కూడా మెల్లమెల్లగా మనమేంది, మన అభివృద్ధి ఏంది, మన నియోజకవర్గం ఏంది, మన పాపులేషన్ ఏంది, మన ఎమ్మెల్యే ఎవడు, ఏం చేస్తున్నాడు, ఏ రకంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు, ఓన్లీ ఓట్లప్పుడే వచ్చి హిందూ ముస్లింలకు కొంత ఏదో పెట్టేటువంటి విధంగా ఒక ప్రచారం చేసేసి ఏ ఓట్లు వేయించుకొని పోతా ఉన్నారా, మన ఎమ్మెల్యేలు ఏ బిల్డింగ్లలో ఏ కోటలలో ఉంటున్నారు, మనం ఏడ ఉంటున్నాం, మన బతుకులు ఏడ ఉంటున్నాయి అనేది ఆ ఆలోచన ఇప్పుడు ముస్లింలలో కూడా మెల్లగా వస్తుంది, ఇంకా రావాలి కూడా. అన్ని కులాలలో అన్ని మతాలలో రావాలి. మన పేర్లు చెప్పి, మన కులం చెప్పి, మన మతం చెప్పి వాడు సీటు తెచ్చుకొని బీఫామ్ తెచ్చుకొని గెలిచి ఎమ్మెల్యే అయినాక వాడు ఏ పొజిషన్లో ఉంటున్నాడు, వానికి ఓట్లేసి గెలిపించేటువంటి మనం ఎక్కడ ఉంటున్నాం అనేది ప్రతి ఒక్క మతంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్క కులంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాలి. అప్పుడే మన నియోజకవర్గం కానీ ఇవన్నీ కానీ అభివృద్ధిలో ముందుకు పోతాయి. మన పిల్లలకు కొన్ని ఉపాధి అవకాశాలు, మనం కూడా కొంత జీవన శైలి కొంత మెరుగుపడేటువంటి అవకాశం కనపడుతుంది. సో అలా కాకుండా మనకేం గెలిచినోడు ఎవడేం చేసేది ఉన్నది, ఈయన చేసేది ఏమున్నది అనేటువంటి అభిప్రాయంలో ఉంటే మాత్రం అది మనకే ఎఫెక్ట్ అవుతుంది, ఇబ్బంది కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, దీన్ని అలసిగా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కారుకే ముస్లింలు కూడా మెజారిటీ చూపిస్తున్నట్టు ఈ సర్వేలో తేలింది.